ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ప్రచారాన్ని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు సిద్దమయ్యారు. దాంతో ప్రచారానికి వస్తున్న వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు నిలువరించారు. బాలినేని శ్రీనివాసులురెడ్డి ప్రచారానికి వెళ్లొద్దని పోలీసులు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ, వైసీపీ నేతలు ఒంగోలు 2 టౌన్ పీఎస్ ఎదుట బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక ఒంగోలులో తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కమ్మపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు చల్లారాయా? అసలు గొడవకు కారణమేంటి? సురేష్, కమ్మపాలెంలో పరిస్థితి అదుపులోకి వచ్చినట్టేనా? ప్రస్తుతం పరిస్థితి కొంతవరకు అదుపులో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఇందాక ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో ఇరు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు ఎవరైతున్నారు, వైసీపీ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రూపోవడంతో పాటు చెప్పులు కూడా విసురుతున్నారు. దీంతో అక్కడ ఉన్న 2 కానిస్టేబుల్కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో స్థానికులు అక్కడున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని కొంతవరకు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పోలీసులు వైసీపీకి సంబంధించిన ర్యాలీకి అనుమతి లేదని నిరాకరించడంతో వారు కొంత ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అదేవిధంగా స్థానిక ఇస్లాంపేటకు చెందిన సాదిక్ అనే ఒక కార్యకర్త అక్కడ ఆత్మహత్యానికి పాల్పడటంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఉదయం నుంచి ఇదే విధంగా పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ మాత్రం పోలీసులు కొంత వైఫల్యం చెందారని చెప్పుకోవచ్చు. అదుపు చేయడంలో ఇరు వర్గాల కార్యకర్తలు అక్కడే బైఠాయించి నినాదాలు చేసుకుంటున్నప్పటికీ కొంత పోలీసుల్లో జాప్యం కూడా ఉద్రిక్తత పెరగడానికి కారణమైందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మాత్రం కొంత ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు సజెస్ట్ చేశారు. దీంతో రోప్ పార్టీ సాయంతో కమ్మపాలెం తీసుకెళ్లి కార్యాలయాన్ని తాత్కాలికంగా కొంతమందిని మాత్రమే అనుమతి ఇచ్చి కార్యాలయాన్ని ఓపెనింగ్ చేయించుకోవాలని మాత్రం పోలీసులు సూచించారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. మరో విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ABN.